బ్రాంకియల్ ఆస్తమా. దీన్నే ఆస్తమా అని, ఉబ్బసం వ్యాధి అని కూడా పిలుస్తారు. ఈ ప్రాబ్లమ్ ఉన్న కిడ్స్‌లో ఫ్రీక్వెంట్‌గా ఆస్తమా అటాక్స్ వస్తాయి. అంటే దాంట్లో బ్రీతింగ్ తీసుకోవడం డిఫికల్ట్‌గా ఉండడము, ఛాతీ బరువుగా, లైట్‌గా పొడి దగ్గు రావడము, కాస్త ముక్కులోంచి, కళ్ళలోంచి వాటర్ కారుతూ ఉండడము, థ్రోట్‌లో, గొంతు పైన, ఈ సాఫ్ట్ ప్యాలెట్ పైన ఇచ్చింగ్ సెన్సేషన్ ఉండడము, కళ్ళల్లో కాస్త రెడ్‌గా అయిపోయి కళ్ళలోంచి కాస్త వాటర్ కారుతూ ఉండడము, ఇలాంటి లక్షణాలుంటాయి. ఆల్మోస్ట్ ఫ్లెమ్ రావడం అనేది చాలా తక్కువుంటుంది. ఫీవర్ గూడా పెద్దగా ఉండకపోవచ్చు. అయితే ఇది ముఖ్యంగా ప్రీమెచ్యూర్ బేబీస్‌లో కానీ, బాగా పొల్యూషన్‌లో ఎక్స్‌పోజ్ అయినప్పుడు కానీ, లేదంటే కొంతమంది పిల్లల్లో ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్ ఆస్తమాతో సఫర్ అయిన సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. దీనివల్ల కొద్దిగా డస్ట్ ఎక్స్‌పోజ్ అయినా, పొల్యూషన్‌లో తిరిగినా, లేదంటే క్లైమేట్ మారినప్పుడు వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్స్, కామన్ కోల్డ్, వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఈ ఆస్తమా అటాక్స్ అనేది ట్రిగ్గర్ అవుతుంటాయి. అయితే కొంతమంది పిల్లల్లో అవుట్‌డోర్ గేమ్స్ ఆడినప్పుడు, రన్నింగ్ చేసినప్పుడు, గెంతినప్పుడు కూడా ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవుతుంది. దీన్ని ఎక్సర్‌సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటారు. అయితే పిల్లల్లో మొదట్లోనే డైరెక్ట్‌గా ఆస్తమా సింప్టమ్స్ కనపడకపోవచ్చు. ఈ టెండెన్సీ ఉన్న వాళ్ళలో ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్స్ రావడం. అంటే కోల్డ్, కాఫ్, వైరల్ ఫీవర్స్ వచ్చేసి దానికి మెడిసిన్స్ ఇచ్చాక తగ్గిపోతుంది. అలా నంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మెల్లిగా దాంతో పాటు కాస్త బ్రీతింగ్ డిఫికల్టీ కూడా డాక్టర్ ఐడెంటిఫై చేయడం జరుగుతది. అప్పుడు కామన్ కోల్డ్‌కి ఇచ్చే ట్రీట్మెంట్‌తో పాటు ఆస్తమా ట్రీట్మెంట్ కూడా కొద్ది రోజులు ఇస్తారు. అలా కొద్ది రోజులు మెడిసిన్ వేయగానే సబ్సైడ్ అవుతుంది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్. మళ్ళీ సేమ్ ట్రీట్మెంట్. అలా కొంతకాలం తర్వాత ఇయర్ మొత్తం రెగ్యులర్‌గా ఈ ఆస్తమా ట్రీట్మెంట్ ఉండాల్సిన పరిస్థితి వస్తది. కొంతమందిలో ఒక 10, 15 ఇయర్స్ ఏజ్ వచ్చాక పిల్లల్లో తగ్గిపోతది. కానీ కొంతమందిలో మాత్రము అది ఈవెన్ మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంటది. అలా లాంగ్ రన్‌లో ఆస్తమా గనక కంటిన్యూ అవుతుంటే మాత్రము ఆస్తమాతో పాటు లంగ్స్‌తో పాటు రెస్పిరేటరీ సిస్టమ్స్‌తో పాటు కార్డియో ప్రాబ్లమ్స్ కూడా మనము కాంప్లికేషన్స్ అనేది గమనిస్తుంటాం. అయితే లైఫ్ టైమ్ మెడిసిన్స్ వేయాల్సిన అవసరం లేకుండా ఆస్తమా కంప్లీట్‌గా ట్రీట్ చేయాలి అంటే మాత్రం ఈ కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ట్రీట్మెంట్‌తోని ఇది ట్రీట్మెంట్ ఒక్కో కిడ్‌కి ఒక్కో రకంగా ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ ఇస్తూ డాక్టర్ చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అవుతూ ఆస్తమా నుంచి కంప్లీట్‌గా రికవర్ అవ్వచ్చు. ఈవెన్ ఒక స్టేజ్ వచ్చాక ఆస్తమా ఏ ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు పిల్లలకు. ఓన్లీ అదర్ కిడ్ లాగే ఎప్పుడో అడపదడప వచ్చే ఫీవరు, ఇన్ఫెక్షన్స్ తప్ప ఈ ప్రాబ్లమ్ నుంచి కంప్లీట్‌గా బయటపడతారు.